ఓకే. సో, ఇక్కడ నేను విండోస్ అని కూడా పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ డోర్ తీసుకొని ఈ పార్ట్ ఆఫ్ ద లొకేషన్లో నేను ఏం చేస్తున్నానంటే డోర్ అనేది పెట్టుకొని ఇక్కడ డోర్స్ అనేది నేను క్రియేట్ చేస్తాను. అయితే ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఫర్ సపోజ్ ఒక కాంపోనెంట్ని నేను ప్లేస్ చేసుకోవాలనుకున్నాను. ఇక్కడ కాంపోనెంట్లోకి వెళ్ళి లోడ్ ఫ్యామిలీస్ అని చెప్తే నాకు ఇందులో ఫర్నిచర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో ఫర్ సపోజ్ సిట్టింగ్ అని ఉంటుంది. సిట్టింగ్స్లో నాకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిట్టింగ్స్ ఉన్నాయి. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు ఫర్ సపోజ్ నేను ఇక్కడ పెట్టుకున్నాను అనుకున్నాను. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ కాంపోనెంట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూవ్ అనే ఆప్షన్ తీసుకొని ఒక బేస్ పాయింట్ అనేది నేను సెలెక్షన్ చేసి అక్కడ నుండి నేను వేరే లొకేషన్లోకి దాన్ని మార్చాలి అనుకుంటున్నాను. అయితే ఫర్ సపోజ్ మళ్ళీ ఈ కాంపోనెంట్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ అని నేను ఒక ఆప్షన్ తీసుకొని ఇక్కడ బేస్ పాయింట్ తీసుకొని నాకు ఎన్ని కాపీస్ కావాలనుకుంటున్నానో అన్ని కాపీస్ అనేది నేను ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఎన్ని కాంపోనెంట్స్ అయితే నాకు కావాలనుకుంటున్నానో అన్ని కాంపోనెంట్స్ని నేను కాపీ చేసుకోవడానికి నాకు ఇక్కడ ఎక్కువ బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాంపోనెంట్స్లోకి వెళ్ళి లోడ్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయిన తర్వాత సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫర్ సపోజ్ నేను ఇది ఇలాగ పెట్టుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని ఎస్కేప్కి కొట్టేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఇక్కడ నేను రొటేట్ అనే ఆప్షన్ తీసుకుంటే నాకు ఏమైందంటే రొటేటింగ్ పాయింట్ అనేది నాకు సెంటర్లో వచ్చింది. నేను ఇక్కడ ప్లేస్ అని చెప్పి నాకు ఒక పర్టికులర్ ప్లేస్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇలా నేను పెట్టుకొని ఇలా నేను రొటేట్ చేసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు కాంపోనెంట్ అనేది ఏమవుతుందంటే అక్కడ రొటేషన్ అనేది అయిపోతుంది. అంటే వర్క్ మనకి ఈజీ అవుతుంది. మనకి ఎలాగా కావాలనుకుంటున్నామో ఆ రకమైన లొకేషన్లోకి మనం దాన్ని డిజైనింగ్ మనం చేసుకోవచ్చు. అయితే మనం ముందు కాన్సెప్ట్లో సీలింగ్ గురించి మనం మాట్లాడుకోలేదు. సో ఇక్కడ ఆల్రెడీ లెవెల్ 1లో నేను ఏం చేయాలనుకున్నానంటే ఇక్కడ సీలింగ్ అనేది నేను ఇక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఏ రూమ్కి అయితే నాకు సీలింగ్ కావాలనుకుంటానో ఆ రూమ్లో మనం అక్కడ పెట్టుకోవడానికి అవుతుంది. కానీ ఇక్కడ సీలింగ్ అయితే వచ్చింది కానీ మనకి ఇక్కడ చూపించట్లే. ఎందుకనంటే ఇక్కడ లెవెల్ 1 సెలెక్ట్ చేసి సీలింగ్లోకి మనం వెళ్ళాలి. ఓకే.
దాని తర్వాత మనకి ఇక్కడ సీలింగ్ అని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ పెట్టుకుంటాను, అలాగే ఇక్కడ నాకు ఎక్కడ కావాలనుకుంటే నేను అక్కడ సీలింగ్ని పెట్టుకోవడానికి నాకు ఛాన్స్ ఉంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ 3D వ్యూలోకి వచ్చామనుకోండి. ఇక్కడ నాకు ఏమైంది, సీలింగ్ లెవెల్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చింది. ఇది ఫినిష్. అలాగే దీన్ని నేను షేడెడ్లోకి పెట్టుకున్నాను అనుకోండి, లేదా రియలిస్టిక్లోకి పెట్టుకున్నాను అనుకోండి, నాకు ఇలా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ సీలింగ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఎడిట్ ఫుట్ ప్రింట్ అని చెప్పేసి మళ్ళీ నేను లెవెల్ 1లోకి వెళ్ళాను. వెళ్ళి నేను ఇక్కడ ఏంటి చేస్తున్నానంటే, ఫర్ సపోజ్ ఒక రెక్టాంగులర్ షేప్ని ఇక్కడ నేను పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ ఓకే అని చెప్పాను. సో మళ్ళీ నేను ఇక్కడ సీలింగ్ లెవెల్లోకి వచ్చేసరికి ఏమైందంటే, అలాగే ఇక్కడ నేను 3D వ్యూలోకి వచ్చేసరికి ఏమైందంటే, ఇక్కడ ఈ సీలింగ్ అనేది నాకు ఇక్కడ ఈ పార్ట్ కట్ అయింది. సో మళ్ళీ నేను ఇక్కడ సీలింగ్లోకి వెళ్తున్నాను. అసలు సీలింగ్లో మనం ఏంటి పెట్టుకుంటారంటే, ఇక్కడ కాంపోనెంట్స్లోకి వెళ్తే, లోడ్ ఫ్యామిలీలోకి వెళ్తే నాకు ఇక్కడ బ్యాక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ లైటింగ్ అని ఉంటుంది, ఇక్కడ ఆర్కిటెక్చరల్ అని ఉంటుంది, ఇక్కడేమో ఇంటీరియర్ లైట్స్ అని ఉంటాయి. సో ఇక్కడ సీలింగ్కి సంబంధించిన కొన్ని లైట్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే నాకేమవుతుందంటే, ఇక్కడ సీలింగ్ లైట్స్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవడానికి అవుతుంది. ఇక్కడ ఒకటి నేను ఫిక్స్ చేసుకుంటున్నాను, అలాగే ఈ ఏరియాలో ఒకటి, అలాగే నేను ఈ ఏరియాలో ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి నేను ఫిక్స్ చేసుకున్నాను. ఇక్కడ నేను స్పేస్ బార్ ప్రెస్ చేస్తే, అంటే మనం ఫస్ట్ లైట్ని పెట్టుకొని దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే లైట్ని ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా మనం కాంపోనెంట్స్లో నాకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ లైట్స్ని ఇలాగా నాకు ఎన్ని కావాలంటే అన్ని లైట్స్ నేను అరేంజ్మెంట్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ 3D వ్యూలోకి వెళ్తాను. సో 3D వ్యూలోకి వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తానంటే, నాకు లైట్స్ పెట్టుకున్నాను కానీ నాకు లైటింగ్ కావాలి ఇక్కడ. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనం వ్యూ మెనూలోకి వెళ్తే ఇక్కడ
రెండర్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. అయితే దానికి ముందు మనం ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే లెవెల్ 1లో దీనికి ఒక ఫ్లోర్ అనేది మనం డిజైన్ చేయడం మర్చిపోయాం. సో ముందు మనం ఫ్లోర్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఒక ఫ్లోరింగ్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ 3D వ్యూలోకి వెళ్ళి ఇక్కడ నేను వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి రెండర్ అని తీసుకొని ఇక్కడ లైటింగ్లో ఇంటీరియర్ ఆర్టిఫిషియల్ ఓన్లీ అని చెప్పి మనం ఇక్కడ రెండర్ అని ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు అక్కడ ఇంటీరియర్లో లైటింగ్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే ఈ లైట్ అనేది మనం ఇంకా ఎక్కువగా కావాలనుకున్నప్పుడు ఓకే, అప్పుడు అడ్జస్ట్మెంట్ ఎక్స్పాన్షన్స్ అని చెప్పేసి ఇందులో ఎక్స్ప్లోజర్ తాలూకా వాల్యూని మనం తగ్గించుకొని ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఇందులోంచి మనకి లైటింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. అయితే నాకు ఇలా కాకుండా అంటే ఇదేంటిది, మనం లోపల ఇన్సైడ్లో ఉన్న లైటింగ్ ఏదైతే ఉందో అది మనకి కనబడుతుంది. కానీ నేనేంటి చేయాలనుకున్నానంటే లోపల ఉన్న పార్ట్స్ నేను చూడాలనుకున్నాను. అందుకని నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వ్యూలో నాకు 3D వ్యూలో కెమెరా అని ఉంటుంది. సో కెమెరాలోకి వచ్చి నేను ఇక్కడ నుండి ఈ వ్యూని ఇలా నేను చూడాలనుకున్నాను. ఓకే, సో ఇక్కడ నాకు ఇప్పుడు ఏమైందంటే ఆ వ్యూ ఒక్కటే మనకి కనబడుతుంది. సో దీన్ని నేను కెమెరాని ఇలా ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత నేను ఇక్కడ రియలిస్టిక్ పెట్టుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత మనకి కావాలి అనుకుంటే వ్యూలోకి వెళ్ళి రెండర్లోకి వెళ్ళి ఇక్కడ ఇంటీరియర్ ఆర్టిఫిషియల్ అని మనం పెట్టుకొని ఇక్కడ నేను రెండర్ చేసుకున్నాను అనుకోండి. నాకు ఇక్కడ ఏమవుతుందంటే లైటింగ్ అనేది మనకి లైటింగ్తో పాటు నాకు అక్కడ ఆబ్జెక్ట్స్ కూడా మనకి ఇక్కడ కనబడతాయి. చూడండి, ఇది గ్లాస్ కాబట్టి దాని తాలూకా రిఫ్లెక్షన్ అనేది మనకి వచ్చింది. అయితే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ ఇంటీరియర్ సన్ ఓన్లీ అని పెట్టుకుంటాను, లేకపోతే ఇక్కడ సన్ అండ్ ఆర్టిఫిషియల్ అని పెట్టుకొని రెండర్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నాకేమవుతుందంటే అవుట్ సైడ్ అంటే ఏంటి, అవతల వైపునున్న గదిలో ఉన్న లైటింగ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఇందాకలా ఏమైనా మనకి ఓన్లీ మనం ఆర్టిఫిషియల్ ఓన్లీ అంటే ఓన్లీ ఆ పర్టికులర్ రూమ్దే మనకి ఇక్కడ కనిపించింది. ఓకే, సో ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఏం చేస్తానంటే దీని తాలూకా అడ్జస్ట్మెంట్ నేను ఇలా పెట్టుకొని
అప్లై అని చెప్తే మరింత లైటింగ్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది, చూసారా. అయితే ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే దీన్ని సేవ్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ సేవ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇది సిట్టింగ్ రూమ్ అనే దీన్ని సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ లెవెల్ 1లోకి వెళ్ళిపోయి ఈసారి కెమెరాని ఇటువైపు నుండి ఇటువైపు చూద్దాం అనుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఇది కూడా నేను ఇలా ఎక్స్పాండబుల్ చేసుకున్నాను. అలాగే ఇది కూడా ఇక్కడ ఎక్స్పాండబుల్ చేసుకున్నాను. అయితే ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ రియలిస్టిక్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను వ్యూలోకి వెళ్ళి రెండర్, ఇక్కడ మనం ఏం చేయాలంటే సన్ అండ్ ఆర్టిఫిషియల్ అని పెట్టుకొని రెండర్ కొట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఓపెన్ పార్ట్ ఉంది, అందుకని నాకు ఇక్కడ ఏమైందంటే సన్ తాలూకా లైటింగ్ నాకు పెరిగిపోయింది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఈ యొక్క ఎక్స్ప్లోజర్ తగ్గించి అప్లై అని చెప్పాను అనుకోండి, నాకు ఇప్పుడు ఏమవుతుంది, నేను ఈ ఎక్స్ప్లోజర్ తగ్గించే కొలది నాకు ఇక్కడ బయటనున్న వాతావరణం ఏదైతే ఉందో అది నాకు కనబడుతుంది ఫస్ట్. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు అప్లై చేశాను అనుకోండి, అంటే లైట్ ఇక్కడ చూసారా, ఈ యొక్క పార్ట్ ఇక్కడ మనకి ఓపెన్ పార్ట్ కాబట్టి అక్కడ లైటింగ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను అలా కాకుండా ఓన్లీ ఇంటీరియర్ ఆర్టిఫిషియల్ అని చెప్పి రెండర్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ బాగా లైటింగ్ అనేది డల్ అయిపోయింది. సో ఇది మళ్ళీ మనం ఏం చేయాలి, ఇందులోని దీన్ని ఇలా తగ్గించుకొని అప్లై చేస్తే నాకు దీని తాలూకా లైటింగ్ ఇక్కడ ఇలా క్రియేట్ అవుతుంది. చూడండి, ఇంకా ఆపోజిట్ పార్ట్ది మనకి కనిపిస్తుంది. దీనికి కావాలనుకుంటే మనం సేవ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి కావాలనుకుంటే లాబీ అని చెప్పేసి నేను ఇక్కడ సేవ్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ప్రాజెక్ట్లోకి వచ్చేసరికి నాకేమవుతుంది, కెమెరా వ్యూ తాలూకాది అంటే ఇక్కడ నాకు రెండరింగ్లో రెండు ఉన్నది, లాబీ కావాలంటే లాబీ వస్తుంది, అలాగే సిట్టింగ్ రూమ్ది కావాలంటే సిట్టింగ్ రూమ్ది వచ్చేస్తుంది. అంటే ఇంకా మళ్ళీ మనం రెండోసారి రెండరింగ్ అనేది మనం పెట్టుకోవాల్సిన ఉంది. ఆ ఇమేజ్ అనేది ఆ ప్రాజెక్ట్లో అలా మనకి స్టోర్ అయిపోతుంది. అంటే సీలింగ్ వల్ల లైటింగ్ పెట్టుకోవచ్చు. లైటింగ్ మనం పెట్టుకుంటే దాని తాలూకా లైటింగ్ తాలూకా వ్యూని మనం చూసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం రెండర్ ద్వారా మనం ఆ లైటింగ్ని డిస్ప్లే చేసి చూపించవచ్చు. ఓకే, సో అది ఈరోజు క్లాస్.